చూస్తుండగానే 2023 సంవత్సరం కంప్లీట్ అయింది. 2023లో తెలుగు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర బ్రహ్మాండమైన కలెక్షన్స్ రాబట్టాయి. 2023 జనవరి నుంచి డిసెంబర్ ఎండింగ్ వరకు భారీ పోటీ మధ్య కొన్ని సినిమాలు విడుదలైతే, హైప్‌తో మరికొన్ని సినిమాలు మన ముందుకొచ్చాయి. చాలా సినిమాలు డిఫరెంట్ కథతో తెరకెక్కి సక్సెస్ కావడం విశేషం. కొత్త దర్శకులకు, కొత్త హీరోలకు 2023 మంచి మార్కెట్‌ను పెంచింది. 2023లో డబ్బింగ్ సినిమాలు కాకుండా ఓన్లీ తెలుగు సినిమాలే 210కి పైగా థియేటర్‌లో సందడి చేశాయి. అందులో బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకొని నిర్మాతలకు, బయ్యర్లకు లాభాలను అందించిన మూవీస్ గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం. మీరు మన ఛానల్ ఫస్ట్ టైమ్ చూస్తున్నట్టయితే వీడియో లాస్ట్ వరకు చూసి లైక్ అయితే చేయండి. అలాగే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్‌ని యాక్టివేషన్ అయితే చేసుకోండి. నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ స్పీడ్‌గా రీచ్ అవుతుంది. ఇప్పుడైతే మనం మన వీడియోలోకైతే వెళ్దాం. నెంబర్ 1 వీరసింహారెడ్డి. గోపీచంద్ మలినేని దర్శకత్వంలో బాలయ్య నటించిన చిత్రం ఇది. తెలుగు రాష్ట్రాల్లో రికార్డ్ స్థాయి బ్రేక్ కలెక్షన్స్ సాధించింది. 73 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 74 కోట్ల బ్రేక్ ఈవెంట్ టార్గెట్‌తో బరిలోకి దిగింది. 134 కోట్ల గ్రాసు, 80 కోట్లకు పైగా షేర్ సాధించి సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది. నెంబర్ 2 వాల్తేరు వీరయ్య. 2023 సంక్రాంతి బరిలో రిలీజ్ అయి అత్యధిక వసూలు సాధించిన చిత్రంగా నిలిచి బిగ్గెస్ట్ బ్లాక్ బస్టర్ అయింది మూవీ. 89 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి 135 కోట్ల షేరు, 236 కోట్ల గ్రాస్ రాబట్టింది. 2023లో టాలీవుడ్‌తో పాటు ఇండియన్ బాక్సాఫీస్ దగ్గర తొలి బ్రేక్ ఈవెన్ పూర్తి చేసుకున్న చిత్రంగా వాల్తేరు వీరయ్య నిలిచింది. చిరంజీవి, శృతి హాసన్, రవితేజ ముఖ్య పాత్రలో నటించగా బాబీ దర్శకత్వం వహించారు. నెంబర్ 3 రైటర్ పద్మభూషణ్. ఈ చిత్రం మామూలు అంచనాలతో రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. వరల్డ్ వైడ్‌గా 1,80,00,000 బిజినెస్ చేసింది. 2 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి 6,45,00,000 షేర్ సాధించింది. ఓవరాల్‌గా 4,45,00,000 లాభాలను అందించి నిర్మాతలకు, బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్‌ను అందించింది. నెంబర్ 4 సార్. టాలీవుడ్ డైరెక్టర్ వెంకీ అట్టూరి దర్శకత్వం వహించిన మూవీ ఇది. పాజిటివ్ టాక్ తెచ్చుకొని సూపర్ హిట్ అయింది మూవీ. తెలుగులో 38,60,00,000 గ్రాస్ రాబట్టింది. కేరళ, కర్ణాటక, రెస్ట్ ఆఫ్ ఇండియా, ఓవర్‌సీస్‌లలో ఇలా టోటల్‌గా వరల్డ్ వైడ్‌గా 120 కోట్ల గ్రాసు, 63 కోట్లకు పైగా షేర్ రాబట్టింది మూవీ. నెంబర్ 5 వినరో భాగ్యము విష్ణు కథ. శివరాత్రి కానుకగా విడుదలై పర్వాలేదనిపించింది మూవీ. కిరణ్ అబ్బవరం హీరోగా నటించారు. మామూలు అంచనాలతో విడుదలై 5,29,00,000 షేరు, 11 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. నెంబర్ 6 బలగం. తెలంగాణ పల్లె నేపథ్యంలో తెరకెక్కిన హృదయమైన చిత్రం బలగం. కమెడియన్ వేణు దర్శకత్వంలో ప్రియదర్శి హీరోగా నటించిన మూవీ ఇది. ₹1,00,00,000 వరకు బిజినెస్ చేసింది. ఓవరాల్‌గా 11 కోట్ల షేరు, 25 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టి నిర్మాతలకు ఎన్నో లాభాలను తెచ్చిపెట్టి సంచలన విజయం నమోదు చేసుకుంది. నెంబర్ 7 దాస్ కా ధమ్‌కి. ఉగాది కానుకగా మార్చి 22వ తేదీన విడుదలైంది మూవీ. విశ్వక్ సేన్ దర్శకత్వంలో ఆయననే హీరోగా, విలన్‌గా నటించిన మూవీ ఇది. 7 కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్‌తో బరిలోకి దిగి 11,76,00,000 షేరు, 23 కోట్ల గ్రాస్ రాబట్టి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 8 దసరా. నాని హీరోగా, కీర్తి సురేష్ కథానాయికగా నటించిన మూవీ దసరా. శ్రీకాంత్ ఒదేలా దర్శకత్వం వహించారు. బాక్సాఫీస్ దగ్గర పాజిటివ్ టాక్ రావడంతో బ్లాక్ బస్టర్ అయింది మూవీ. నాని కెరీర్‌లో ఎక్కువ కలెక్షన్స్ రాబట్టిన మూవీగా రికార్డులో నిలిచింది. ఏకంగా 125 కోట్ల గ్రాసు, 63 కోట్ల షేర్ సాధించింది. నానికి తొలి 100 కోట్ల కలెక్షన్స్ రాబట్టిన సినిమాగా రికార్డులో నిలిచింది. నెంబర్ 9 విరూపాక్ష. సాయి తేజ్ హీరోగా, సంయుక్త మీనన్ హీరోయిన్‌గా నటించారు. హర్రర్ ఫిల్మ్‌గా మన ముందుకొచ్చి సూపర్ హిట్ అయింది మూవీ. 22,20,00,000 ప్రీ రిలీజ్ బిజినెస్ చేసింది. 40 కోట్లకు పైగా షేరు, 100 కోట్ల గ్రాస్ రాబట్టింది. దాదాపుగా 35 కోట్లకు పైగా లాభాలను అందించింది. నెంబర్ 10 మేం ఫేమస్. అంతా కొత్త వాళ్ళతో తెరకెక్కిన చిత్రం మేం ఫేమస్. చిన్న సినిమాగా విడుదలై బాక్సాఫీస్ దగ్గర వసూల వరద పారించింది. 2,20,00,000 బ్రేక్ ఈవెన్ టార్గెట్‌తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఏకంగా మొదటి వారంలోనే 2 కోట్లకు పైగా వసూలు రాబట్టింది. ఆ తర్వాత ఇంకో 6 కోట్ల వరకు కలెక్ట్ చేసి 5,50,00,000లకు పైగా లాభాలను అందించింది. నెంబర్ 11 సామాజ వర్గమన. మామూలు అంచనాలతో జూన్‌లో విడుదలై సూపర్ హిట్ అయింది మూవీ. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ని పూర్తి చేసుకుంది. 3,50,00,000 టార్గెట్‌తో బాక్సాఫీస్ బరిలో దిగి 15 కోట్ల షేరు, 31 కోట్ల గ్రాస్ రాబట్టి వండర్స్ క్రియేట్ చేసింది. నెంబర్ 12 బేబీ. ఆనంద్ దేవరకొండ, విరాజ్ అశ్విన్, వైష్ణవి చైతన్య నటించిన చిత్రం ఇది. 3 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకుంది మూవీ. 95 కోట్లకు పైగా గ్రాసు, 41 కోట్లకు పైగా షేర్ సాధించింది. అంతరకు 3 అంతాల లాభాలను అందించింది మూవీ. 2023లో చిన్న సినిమాలలో సంచలనం సృష్టించింది బేబీ.
నెంబర్ 13 బెదురులంక 2012 కార్తికేయ, నేహా శెట్టి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. 5 రోజుల్లోనే బ్రేక్ ఈవెన్‌ను పూర్తి చేసుకొని నిర్మాత రవీంద్ర బెనర్జీకి చాలా లాభాలనే అందించింది. పాజిటివ్ టాక్ రావడంతో సూపర్ హిట్ స్టేటస్ అందుకుంది మూవీ. టోటల్‌గా నిర్మాతలకు 6 కోట్లకు పైగా లాభాలను అందించింది. నెంబర్ 14 మిస్ శెట్టి, మిస్టర్ పొలిశెట్టి. అనుష్క, నవీన్ హీరో, హీరోయిన్స్‌గా నటించిన మూవీ ఇది. మొదటి వారంలోనే బ్రేక్ ఈవెన్‌ని పూర్తి చేసుకొని 10 కోట్ల లాభాలను అందించింది. డిఫరెంట్ కథ, కథనంతో తెరకెక్కి సక్సెస్ సాధించింది మూవీ. నవీన్ పొలిశెట్టి మార్కెట్‌ను మరింత పెంచింది మూవీ. అనుష్క తను అప్పటి వరకు నటించిన అన్ని సినిమాలకు పూర్తి భిన్నంగా నటించడం విశేషం. నెంబర్ 15 మ్యాడ్. కళ్యాణ్ శంకర్ దర్శకత్వంలో రామ్ నితిన్, నార్నే, సంగీత్ శోభన్, గౌర్‌ప్రియ రెడ్డి ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. టీజర్, ట్రైలర్ బాగుండడంతో మూవీని వీక్షించారు ఆడియన్స్. కొత్త తరహా కథతో తెరకెక్కి సూపర్ హిట్ అయింది. అందరి కడుపులను చెక్కలు చేసింది మూవీ. 3 కోట్ల టార్గెట్‌తో బరిలోకి దిగి 12 కోట్ల వరకు కలెక్షన్స్ అందుకుంది. టోటల్‌గా 8,50,00,000లకు పైగా లాభాలను అందించింది. నెంబర్ 16 మా ఊరి పొలిమేర 2. ఈ చిత్రం టాలీవుడ్‌లో మంచి బజ్ క్రియేట్ చేసింది. సత్యం రాజేష్ ప్రధాన పాత్రలో నటించారు. 4 కోట్ల వరకు ప్రీ రిలీజ్ బిజినెస్ చేసిన ఈ చిత్రం 5 రోజుల్లోనే 4 కోట్ల మార్కును అందుకుంది. టోటల్‌గా 20 కోట్ల గ్రాస్‌ను, 13 కోట్ల షేర్‌ను సాధించి సూపర్ హిట్ అయింది మూవీ. నెంబర్ 17 భగవంత్ కేసరి. అనిల్ రావిపూడి దర్శకత్వంలో బాలకృష్ణ, కాజల్ అగర్వాల్, శ్రీలీల ముఖ్య పాత్రలో నటించారు. ఈ చిత్రంపై ఆడియన్స్‌లో భారీ అంచనాలే నెలకొన్నాయి. బాలయ్య ఎలక్ట్రికల్ సక్సెస్ మూవీ 'భగవంత్ కేసరి' 67 కోట్ల వరకు బిజినెస్ చేయగా 68 కోట్ల టార్గెట్‌తో మన ముందుకొచ్చింది. టోటల్‌గా 70 కోట్లకు పైగా షేరు, 120 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. ఈ చిత్రంతో అటు బాలకృష్ణకు, ఇటు అనిల్ రావిపూడికి మార్కెట్ మరింత పెరిగింది. నెంబర్ 18 హాయ్ నాన్న. ఈ 2023లో నేచురల్ స్టార్ నాని తన ఖాతాలో రెండవ సక్సెస్‌ను సాధించిన చిత్రమిది. డిఫరెంట్ ఎమోషనల్ కథతో తెరకెక్కి హృదయాలను పిండేసింది మూవీ. డిసెంబర్ 7వ తారీఖున భారీ అంచనాల మధ్య రిలీజ్ అయి సూపర్ హిట్ అయింది. నాని, మృణాల్ ఠాగూర్ ముఖ్య పాత్రలో నటించారు. 28,50,00,000 బ్రేక్ ఈవెన్‌తో రిలీజ్ అయిన ఈ చిత్రం వరల్డ్ వైడ్‌గా 35 కోట్ల షేరు, 75 కోట్లకు పైగా గ్రాస్ రాబట్టింది. నెంబర్ 19 మంగళవారం. అజయ్ భూపతి దర్శకత్వంలో పాయల్ రాజ్‌పుత్ ముఖ్య పాత్రలో నటించిన మూవీ ఇది. హర్రర్ థ్రిల్లర్‌గా తెరకెక్కి సూపర్ హిట్ అయింది. టోటల్‌గా 11 కోట్లకు పైగా లాభాలను అందించింది. నెంబర్ 20 సలార్. ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో ప్రభాస్, పృథ్వీరాజ్ సుకుమారన్, శృతి హాసన్‌తో పాటు చాలా మంది అగ్రనటులు నటించిన మూవీ ఇది. 350 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కి ఇప్పటికి 650 కోట్ల క్లబ్‌లో చేరింది. 1000 కోట్ల క్లబ్‌లో చేరే అవకాశాలు చాలానే ఉన్నాయి. చూడాలి మరి ఈ చిత్రం ఎలాంటి వసూలు రాబడుతుందో. ఈ సినిమాలతో పాటు 'రంగమార్తాండ', 'ఖుషి', 'బ్రో' లాంటి సినిమాలు బ్రేక్ ఈవెన్ దగ్గరలో ఆగిపోయాయి. లేకపోతే ఈ సినిమాలు కూడా బ్రేక్ ఈవెన్ పూర్తి చేసి ఎన్నో లాభాలను అందించాయి. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో అయితే నచ్చిందనుకుంటున్నాను. ఒక మంచి వీడియోతో అయితే మళ్ళీ మీ ముందుకైతే వస్తాను.